టీఎస్ పాలిసెట్ టీజీ పాలిసెట్ 2024 సంబంధించి ఇక్కడ మనకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ యొక్క వెబ్ వర్షన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ మనకు ఫైనల్ ఫేజ్ అయితే మనకి ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి యొక్క ఫైనల్ ఫేజ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూడబోతా ఉన్నాం. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మనం డీటెయిల్ నోటిఫికేషన్లో ఉన్నాము. చూడండి, ఫైనల్ ఫేజ్ సంబంధించిన ఇక్కడ మనకు జూలై 7 నుంచి జూలై 8 వరకు అయితే ఇక్కడ మనకు ఇంకెవరైనా ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేయకపోతే సెకండ్ ఫేజ్లో చేసుకోవడానికి మనకి ఇక్కడ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు లాస్ట్ డేట్ అనమాట. అదేవిధంగా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకి ఇక్కడ జూలై 9 నాడు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెబ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకు జూలై 9 నుంచి జూలై 10 వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ అనమాట. ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ ఈస్ నథింగ్ బట్ లాస్ట్ డేట్ ఆఫ్ వెబ్ ఆప్షన్ అనమాట. ఓకే, అదేవిధంగా మీకు సీటు మరి వెబ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ నాట్ బిఫోర్ అనమాట. జూలై 13 నాడు అయితే మీకు సీట్ అలాట్మెంట్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మళ్ళీ పేమెంట్ ఆఫ్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్, అంటే మీకు సీటు వచ్చిన తర్వాత మీరైతే ఆన్లైన్లో అడ్మిషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. జూలై 13 నుంచి జూలై 15 వరకు కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా రిపోర్ట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ అనమాట. మీకు ఏ కాలేజ్ సీటు వచ్చింది, ఏ బ్రాంచ్ సీటు వచ్చిందో అక్కడ వెళ్ళి కూడా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళి మీ యొక్క అడ్మిషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చినా ఆ సీట్ మీకు నచ్చకపోయినా సెకండ్ ఫేజ్లో కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో కావాలి. కాకపోతే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా, మీకైతే రిజిస్ట్రేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా మీరైతే వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వవచ్చు. ఓకే, ఇంకేమైనా క్లారిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రిప్లై వీడియో చేస్తూ ఉంటాను మన ఛానల్లో. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.